హాయ్ వీవర్స్, ఈరోజు చందవా చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. బాగా కడిగిన చేపలను తీసుకొని వాటికి ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసుకొని కొంచెం ఆముదం కూడా వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇవి నీసు వాసన రాకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి ఉంచుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసుకోవాలి. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని అందులో వేయాలి. కళాయి మీద మూత పెట్టేసి 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసును అందులో వేయాలి. దాంట్లో కొన్ని ఆనియన్స్ ముక్కలు, కొద్దిగా సాల్ట్ కూడా చల్లుకోవాలి. మొత్తం బాగా కలిపెట్టుకొని మరలా మూత పెట్టాలి. అవి బాగా ఉడికేంత వరకు 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 20 నిమిషాలకి కర్రీ ప్రిపేర్ అవుతుంది. గుమగుమలాడే చందవా చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.